లారీ రెండు ఢీకొన్నాయి. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తోంది. అయితే ఎదురుగా కంకర లోడ్తో వచ్చిన టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టింది. ప్రమాద ధాటికి బస్సు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ బస్సుపైనే బోల్తా పడింది. లారీలోని కంకర రోడ్డుపై పడింది. టిప్పర్ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతని మృతదేహం టిప్పర్లో ఇరుక్కుపోయింది. రైట్, ప్రమాదం దాటికి నుజ్జైన బస్సు కుడి భాగం కూడా మనకి విజువల్స్ మీద క్లియర్గా కనిపిస్తుంది. టిప్పర్ అయితే ఒక సైడ్ మొత్తం బస్సు మీద పడిపోయింది. టిప్పర్ లోడ్ అంతా కూడా రోడ్డు మీద పడిపోయిన దృశ్యాలు, అలాగే అక్కడ క్షతగాత్రులను ఇమీడియట్గా అంబులెన్స్లో హాస్పిటల్స్కు తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాయి. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ స్థానికులు కూడా క్షతగాత్రులకు హాస్పిటల్కి తరలించడానికి సహాయపడుతున్న సిచ్యువేషన్ అంతా కూడా మీరు చూస్తున్నారు. సహాయక చర్యల్లో ఇప్పటికే చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ ముమ్మరంగా పాల్గొంటున్నారు. రైట్, దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, మీర్జాగూడ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? టిప్పర్ డ్రైవర్ అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అతని మృతదేహం బయటకు తీయడానికి ఎంత టైం పడుతుంది? ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆ టిప్పర్ ని ఇప్పటికే జేసీబీల సహాయంతో బయటికి తీశారు. బస్సుని అదేవిధంగా టిప్పర్ ని వేరు చేశారు. కానీ టిప్పర్ నడుపుతున్నటువంటి డ్రైవర్ కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లు తెలుస్తుంది. అటు బస్సు డ్రైవర్ కూడా కొంతవరకు తన ఆరోగ్య అంటే ఎక్కువ గాయాలవడంతో తన పరిస్థితి కూడా కొంతవరకు సీరియస్ గా ఉందని చెప్తున్నారు. కానీ ప్రయాణికులకి తీవ్ర గాయాలవడంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగించడానికి వచ్చినటువంటి అక్కడ సిఐ కూడా జేసీబీ కాలికి తాగడంతో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ తనని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి లోపల ఉన్నటువంటి కంకర్నంతా వేరు చేస్తే దాని కింద ప్రయాణికులు ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కొంతమందికి తీవ్ర గాయాలు అవడంతోనే మెరుగైన ట్రీట్మెంట్ కోసం మొదట ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ ప్రైవేట్ హాస్పిటల్ కూడా కొంతమందిని తీసుకువెళ్లినట్లుగా కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారము. మరికొద్ది సేపట్లోనే ఆ లోపల ఉన్నటువంటి కంకర్నంతా బయటికి తీసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ముమ్మరంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ. రైట్ సుజాత, అక్కడ ట్రాఫిక్ జామ్ భారీగా అయినట్లుగా తెలుస్తుంది. వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని పోలీసులు చెప్తున్నారు? ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి ఏమైనా చర్యలు చేపట్టారా? రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ రెండు కూడా ఢీకొన్నాయి. అయితే తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపు వెళ్తుంది. అయితే ఎదురుగా కంకర లోడ్తో టిప్పర్ లారీ వచ్చింది. బస్సులు చాలా బలంగా ఢీకొట్టింది. అయితే ప్రమాద దాటికి బస్సు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జైంది. బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ బస్సుపైనే బోల్తా పడింది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ గేట్ సమీపంలో బస్సు టిప్పర్ రెండు కూడా ఢీకొన్నాయి. ఘోర ప్రమాదం సంభవించింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఎదురుగా కంకర లోడ్తో వచ్చిన టిప్పర్ లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. అయితే ప్రమాద దాటికి బస్సు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జైంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. బస్సు కుడివైపు మొత్తం కూడా అద్దాలు పగిలిపోయి కంప్లీట్గా డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. టిప్పర్ లారీ మాత్రం బస్సు పైనే బోల్తా పడింది. అయితే లారీలోని కంకర మొత్తం రోడ్డు పైన పడింది. టిప్పర్ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే అతని మృతదేహం టిప్పర్లోనే ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వాహనదారులు ప్రజలు స్పందించి బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో చేవేళ్ల సిఐ భూపాల శ్రీధర్ ఇప్పటికే పాల్గొంటున్నారు. జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు. అయితే బస్సు కుడివైపు భాగం నుజ్జునుజ్జైంది. అక్కడే టిప్పర్ కూడా బస్సు మీదే బోల్తా పడింది కాబట్టి ఆ పాటలో ఇంకా ఎవరైనా ఇరుక్కున్నారా అనేది ఇంకా చూస్తున్నారు. సో ఇంకా ఎవరైనా ఇరుక్కున్నారా, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అనేది కూడా తెలుస్తుంది. 12 మంది మృతి చెందినట్లుగా అయితే తెలుస్తుంది. బస్సు కుడి భాగంలోనే వీళ్ళంతా ఉండి ఉంటారు. ఇప్పటికే 12 మంది ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టుగా అయితే మనకి అప్డేట్ అందుతోంది. ప్రమాదం కారణంగా చేవెళ్ల వికారాబాద్ మార్గంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు అయితే వేగంగా రెండు రావడం వల్లే అనేది ఒక అంచనా అయితే వేస్తున్నారు. కంకర చూస్తున్నారు కంప్లీట్గా అది బస్సు సగానికి పైగా డ్యామేజ్ అయిపోయింది. కుడి వైపున బస్సు సగానికి పైగా డ్యామేజ్ అయిపోయి అది టిప్పర్ కూడా మొత్తం చీల్చుకొని బస్సు లోపలి భాగం మీద పడింది. మరి ఆ కంకర కిందనే మృతదేహాలు ఉన్నట్టుగా అయితే మనం భావించవచ్చు స్క్రీన్ విజువల్స్ చూస్తే. సో టిప్పర్ కూడా కంప్లీట్ సగం పార్ట్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. బస్సు మీదే టిప్పర్ కూడా బోల్తా పడింది. టిప్పర్లో ఉన్న కంకర మొత్తం హెవీ లోడ్ కాబట్టి ఆ కంకర మొత్తం బస్సు కుడివైపు భాగం మీద ఉన్న ప్రయాణికుల మీదే పడి ఉంటుంది. దాని కిందనే మృతదేహాలు ఉన్నట్లుగా కూడా మనం భావించవచ్చు స్క్రీన్ మీద విజువల్స్ని చూసి. సో అక్కడి పోలీసులు కానీ స్థానికులు స్థానిక వాహనదారులు వాళ్ళందరూ కూడా మృతదేహాలు బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకెవరైనా గాయపడితే హుటాహుటిన హాస్పిటల్కి కూడా తరలిస్తున్నారు. అయితే ఎంతలా డ్యామేజ్ అయిందంటే జేసీబీ సహాయంతో కానీ ఆ శిథిలాన్ని తొలగిస్తే కానీ పూర్తిగా మనకి ఎంతమంది మృతి చెందారు అనేది వివరాలు తెలియదు. సో అంతగా డ్యామేజ్ జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల మండలం మీర్జాగూడ గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ దారంతా రక్తమోడిందనే చెప్పొచ్చు. ఆర్టీసీ బస్సు టిప్పర్ 2 ఢీకొన్నాయి. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్గా వెళ్తోంది. అయితే ఎదురుగా కంకర లోడ్తో వచ్చింది టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టింది. ప్రమాద ధాటికి బస్సు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ బస్సు మీదనే బోల్తా పడింది. సో ఈ రెండును టిప్పర్ను బస్సు నుంచి దూరం చేయడం అనేది అంటే సపరేట్ చేయడం అనేది ఇప్పుడు ఛాలెంజింగ్ పార్ట్. సో జేసీబీల సహాయంతో టిప్పర్ను బస్సును వేరు చేసే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఈ టిప్పర్ డ్రైవర్ సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే అతని మృతదేహం టిప్పర్లోనే ఇరుక్కుపోయింది. మనం అది క్లియర్గా చూడొచ్చు స్క్రీన్ మీద. మొత్తం డ్రైవర్ కూర్చునే ఆ ముందు భాగం మొత్తం కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయింది. బస్సుకు టిప్పర్కు రెండింటి మధ్యలోనే మృతదేహం ఇరుక్కున్నట్లుగా మనం భావించవచ్చు. అయితే